హలో యస్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజైతే మోస్ట్ యూజ్‌ఫుల్ ఇన్ఫర్మేషన్ వీడియో అండి. అదొచ్చేసి సూరత్‌కి వెళ్ళినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిగుంటుంది. ఇంకా దాంతో పాటు చాలా వరకు తెలీదు. మార్కెటింగ్ అంటేనే సూరత్‌లో శారీస్, డ్రెసెస్ ఏదైనా బిజినెస్ చేయాలంటే అక్కడికే వెళ్లి తీసుకోవాలి అని చెప్పేసి, ఆ చిన్న రీజన్‌తోనే మనం ఏం చేస్తామంటే సూరత్‌కి వెళ్లి పర్చేసింగ్ అయితే చేస్తాము. సో, అలాంటి వాళ్ళు వెళ్ళాలనుకున్నప్పుడు కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకుంటే మంచిదండి. అదొచ్చేసి ఫస్ట్ సూరత్‌కి వెళ్ళాలంటే చిన్న విషయం అయితే కాదు. అరౌండ్ ఒక 1200 కిలోమీటర్స్ ఉంటుంది కాబట్టి, సో, అది 1 ½ డే నుంచి 2 డేస్ వరకు టైం పడుతుంది. ఇన్ కేస్ మనం ట్రైన్‌లో ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఆఫ్టర్‌నూన్ స్టార్ట్ అయ్యామనుకోండి. రేపటి వరకు రేపు ఆఫ్టర్‌నూన్, ఈవినింగ్ వరకు అవుతుంది మన జర్నీ అనేది. మెయిన్‌గా అయితే వీకెండ్స్‌లో అయితే పెట్టుకోకపోవడం మంచిది. ఎందుకంటే వీకెండ్స్ సాటర్‌డే, సండేస్ మార్కెట్ అయితే చాలా వరకు క్లోజ్ ఉంటుంది. అలాంటి టైంలో కాకుండా వీక్ ఆఫ్ ఏవైతే డేస్ ఉంటాయో మండే టు ఫ్రైడే అలాంటి టైంలో లేకుండా వెళ్తే బెటర్. ఇంకా సూరత్‌లో కూడా కొన్ని ఈవెంట్స్ చేస్తారు. సో, అలాంటి టైంలో కూడా వెళ్ళకుండా ఆహ్, రిమైనింగ్ టైంలో వెళ్తే మాత్రం బెటర్ ఉంటుంది. ఇంకా రష్ కూడా ఎప్పుడూ అండి ఫుల్ రష్ అయితే ఉంటుంది సూరత్‌లో. ఇంకోటేంటంటే రైల్వే స్టేషన్‌లో ఎప్పుడైతే ట్రైన్ దిగుతామో, దిగగానే వెంటనే మనం ఆటో వాళ్ళు చెప్పి వాళ్ళు ఎక్కడైతే గైడ్ చేస్తారో వాళ్ళ హాస్టల్ ఏదైతే రూమ్స్ ఉంటాయో అక్కడికెళ్ళి అక్కడి నుంచి వాళ్ళు చూపించేటట్లు షాపింగ్ మాల్స్‌కి వెళ్ళొద్దండి. ఎందుకంటే చాలా వరకు తెలియక కొత్త వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఇలాగే చేస్తుంటారు. మెయిన్‌గా సూరత్‌లో రైల్వే స్టేషన్ ఎప్పుడైతే దిగుతామో దాని నియర్ బైయే చాలా వరకు రూమ్స్ అయితే అవైలబుల్‌లో ఉంటాయి. తెలియక చాలా మందయితే అక్కడే తీసుకుంటారు. సో, అలా కాకుండా ఇంకా లోపల కూడా చాలా చాలా అయితే ఉంటాయండి. ఇంక దాంతో పాటు ఆహ్, ఎవరైతే ఉంటారో ఆటో వాళ్ళు గాని, ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ లోకల్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళైతే అందరిని స్టడీ చేస్తూ ఉంటారు. అంటే వీళ్ళు రెగ్యులర్ పర్సన్సా, ఇర్రెగ్యులర్ పర్సన్సా అని చెప్పేసి మనకు చార్జెస్ తెలియకపోయినా చాలా మందయితే లోకల్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి స్టడీ చేస్తుంటారండి. సో, మనకైతే ఎంత డిస్టెన్స్ ఉంది, ఏంటి అనేది తెలియకుండా మనం వెళ్ళిపోయామనుకోండి. అరౌండ్ ఒక 2 కిలోమీటర్స్, 3 కిలోమీటర్స్‌కే 150-200 రూపీస్ అలా చార్జ్ అయితే చేస్తారు వాళ్ళు. ఇంకొచ్చేసి ఇక్కడ మార్కెట్ బావుంటుంది, అక్కడ మార్కెట్ బావుంటుంది, ఇక్కడ తీసుకోండి, అక్కడ తీసుకోండి అని చెప్పేసి సజెస్ట్ చేస్తుంటారు. సో, అలాంటి సజెషన్స్ అయితే ఫాలో అవ్వద్దు. ఇంకోటొచ్చేసి యూట్యూబ్‌లో గూడా మార్కెటింగ్ అక్కడ ఫ్యాషన్స్, ఈ ఫ్యాషన్స్, ఆ ఫ్యాషన్స్ అని జెప్పేసి ఉన్నాయి. అక్కడ ఓన్లీ 60 రూపీస్‌కే వస్తుంది శారీ, 40 రూపీస్‌కే వస్తుంది, 100 రూపీస్ లోపలే వస్తుంది అని జెప్పేసి చెప్తుంటారండి. మార్కెటింగ్ గూడా అలాగే అవుతుంది గాబట్టి. సో, అవన్నీ గూడా ఇంతకు జెన్యూనా? కాదా? అనేది ఒకటికి 2 సార్లయితే అబ్జర్వ్ చేయాలి. సో, ఎక్కడైతే రైల్వే స్టేషన్‌కి నియర్ బై దిగుతామో అక్కడ చాలా వరకు కొన్ని ట్రస్ట్ రిలేటెడ్ గూడా రూమ్స్ అయితే అవైలబుల్‌లో ఉంటాయి. దగ్గర తీసుకునే కంటే కొంచెం దూరమైనా తీసుకుంటే మీకేదైతే రూమ్ చార్జెస్ ఉంటాయో అవి కూడా కొంచెం బెస్ట్ ప్రైస్‌లోనే వస్తాయి. దాంతో పాటు ఏంటంటే ఎవరైనా లోకల్‌లో సూరత్‌కి ఫస్ట్ టైమ్ కాకుండా 2, 3 టైమ్స్ ఎళ్ళిన వాళ్ళైతే బైక్ సర్వీస్ అవైలబుల్‌లో ఉంటుంది. 4 వీలర్ కూడా అవైలబుల్‌లో ఉంటుంది. అంటే మనకు వాళ్ళు రెంట్ కూడా ఇస్తారు. సో, అలాంటి బుకింగ్ ఆప్షన్స్ అయితే ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయండి. దాంతో పాటు మనం గూగుల్‌లో సెర్చ్ చేసినా మనకు లొకేషన్స్ ఎక్కడ, ఏంటి, రూమ్స్ ఎక్కడ అవైలబుల్ ఉంటాయి, ఏంటి అనేది క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. ఇంకా కొంతమందొచ్చేసి 5, 6 మెంబర్స్ అట్లా వచ్చి ఎక్కడ ఉండాలో ఏంటో తెలియక బాగా ఇబ్బంది పడుతుంటారు. సో, అలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో చాలా జాగ్రత్తగా ఆలోచించుకొని వెళ్తే బెటర్. ఇంకోటేంటొచ్చేసి ర్యాపిడో, ఓలా, ఉబర్ సర్వీస్ అయితే ఎక్కడైనా ఉంటుందండి. సో, అది యూజ్ చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మనం ఎక్కడెళ్ళాలో, ఏ షాపింగ్ మాల్స్ ఎళ్ళాలో ఒకసారి ముందైతే అనుకుంటాం గదా! సో, అదే లొకేషన్ ఏదైతే ఉంటుందో వాళ్ళు షాప్ వాళ్ళు గాని, కంపెనీ వాళ్ళు గాని పంపించమంటే లొకేషన్ అయితే పంపిస్తారు. సో, దాన్ని బుక్ చేసుకొని వెళ్తే మనదేదైతే ఉంటుందో అది సాల్వ్ అయిపోతుంది ప్రాబ్లమ్. ఇంకోటొచ్చేసి చాలా వరకు ఆటో వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ బావుంటాయి, అక్కడ బావుంటాయి అని జెప్పేసి ఈ ఆటోలో ఎక్కించుకొని ఇక్కడ, అక్కడ అనేది తిప్పుతారు. ఏంటంటే వాళ్ళకు కమిషన్ అయితే వస్తుంది. ఎక్కువ కమిషన్ బేస్డ్ పైనే వాళ్ళు చేస్తుంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆటో అయితే ఏదైతే లోకల్ ఆటోస్ తీసుకుంటామో వాళ్ళకు షాప్ వాళ్ళైతే కమిషన్ బేస్డ్ పైన తీసుకుంటారండి. అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది క్లయింట్స్‌ని వీళ్ళు తీసుకొనొచ్చి వీళ్ళు అక్కడ షాపింగ్ జేస్తే మీకు 1,00,000 ఇంత, 2,00,000 ఇంత అన్నట్టుంటుంది. సో, అలాంటి వాళ్ళైతే ఉంటారు. వచ్చేసి అలాంటి వాళ్ళు కమిషన్ బేస్డ్ పైనయితే వర్క్ చేస్తుంటారు చాలా మంది. ఇంతకుముందు మేము గూడా అలాగే తెలియక ఇంతకుముందు బట్టల షాపింగ్ గురించి ఐడియా లేకుండండి. సో, అలాంటప్పుడు ఏం చేశామంటే, ఇక్కడే ఆటో వాళ్ళు ఉంటారు గదా! కనుక్కుందాం అని జెప్పేసి
కనుక్కుంటామని చెప్పేసి వాళ్ళెళ్తే ఇక్కడ బావుంటాయి, అక్కడ బావుంటాయి అంటారు. కాకపోతే అన్ని ఫెసిలిటీస్ ఇస్తారు. దాంతో పాటు అమౌంట్ గూడా టూ మచ్ ప్రైజెస్ అయితే ఉంటాయి. ఇంకొకటేంటంటే గుర్తుపెట్టుకోవాల్సిన విషయము, ఏదైతే స్టాక్ ఉంటుందో, ఆ స్టాక్‌లో మనం లేకుండా వాళ్ళు కొరియర్ పంపిస్తాము మీకు. అక్కడ రిసీవ్ చేసుకోండి అని చెప్పేసి చెప్తుంటారు కొన్ని షాప్ వాళ్ళు. సో, అలా చెప్పినప్పుడు ఏంటంటే, మనం ఒకటికి 2 సార్లు అర్థం చేసుకోవాలి. ఇంకోటి దాంట్లో డ్యామేజ్ అయినా, లేకపోతే ఏది ప్రాబ్లమ్ ఉన్నా గూడా రిటర్న్ చేస్తాం ఇమ్మీడియేట్‌గా అని చెప్పేసి చెప్పాలి. ఎందుకంటే, మనకు బల్క్ ఆర్డర్ మనమైతే లైవ్‌లో చూడం గాబట్టి, మనం ఇక్కడ షాపింగ్ అంతా చేసి, అక్కడ వాళ్ళకి అమౌంట్ పే చేసి, ఇక్కడికొచ్చేసరికల్లా వాళ్ళు ఏం చేస్తారంటే, అంతా మిక్స్ అండ్ మ్యాచ్ చేసేస్తారు. సో, ఎవరు పెట్టినా గూడా ఇప్పుడు మన దగ్గర ఎక్కడైనా గూడా అవైలబుల్‌లో ఉంటాయి. సో, దానికంటే గూడా ఎక్కువ బల్క్ క్వాంటిటీ కావాలి, బెస్ట్ ప్రైస్ కావాలనే మనం అంత దూరం వెళ్తాం. సో, అంత దూరం వెళ్లి అక్కడ మెటీరియల్ తీసుకొనొచ్చినప్పుడు మనకు దాంట్లో డ్యామేజ్‌లు గానీ, మొత్తం పోనివి గానీ, కలర్ షేడ్ అయినయి గానీ, అలాంటివొస్తే ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు? సో, కాబట్టి ఒకటికి 2 సార్లు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంకోటొచ్చేసి కొన్ని మార్కెట్స్ చాలా వరకు ఎక్స్‌పెన్సివ్ గూడా ఉంటాయి. తెలియక మనము అలాంటి మార్కెట్స్‌కి గూడా చూజ్ చేసుకుంటాం. అలా కాకుండా కంప్లీట్‌గా టెక్స్‌టైల్ మార్కెట్స్ అయితే ఉంటాయి సూరత్‌లో. ఆ టెక్స్‌టైల్ మార్కెట్‌లో ఏంటంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క వెరైటీ అయితే ఉంటుంది. సో, ఆ వెరైటీస్ ఎక్కడైతే ఉంటాయంటే సాఫ్ట్ శారీస్ ఒక దగ్గర, వర్క్ శారీస్ ఒక దగ్గర, ఇంకొచ్చేసి ప్రింటెడ్ శారీస్ ఒక దగ్గర అలా ఆల్ టైప్ ఆఫ్ శారీస్ అన్ని టెక్స్‌టైల్ మార్కెట్స్ ఉంటాయి. కానీ వాళ్ళెవరైతే ఉంటారో వాళ్ళు ఆహ్, కొన్ని కొన్ని పీసెస్ అయితే ఇవ్వరు. అన్నీ కూడా బల్క్ ఆర్డర్‌లోనే తీసుకోవాల్సుంటుంది. సో, మనమైతే ఎవరికైతే ఎక్కువ బల్క్‌లో ఆర్డర్ జేసుకోవాలనుకుంటున్నారో, ఎక్కువ క్వాంటిటీ, హ్యూజ్ క్వాంటిటీ ఎవరైతే యూజ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ అక్కడ టెక్స్‌టైల్ మార్కెట్‌కి వెళ్ళండి. టెక్స్‌టైల్ మార్కెట్స్ కూడా సూరత్‌లో చాలా చాలా ఉన్నాయి. అన్ని వెరైటీ కలెక్షన్స్ అయితే అక్కడ అవైలబుల్‌లో ఉంటాయి. కాబట్టి అక్కడ వెళ్లి ఒకటికి 2 సార్లు మీరు ఆలోచించి చెక్ చేసుకొని క్లియర్‌గా అయితే తీసుకోండి. ఏదైనా డ్యామేజెస్ అట్లా ఏమైనా ఉంటే రిటర్న్ ఆప్షన్ ఉంటాయండి. ఎందుకంటే మేము కూడా లాస్ట్ టైమ్ ఇలాగే చేసాము. అలాంటివి ఏమైనా ఆప్షన్స్ ఉన్నాయా? లేదా? చూసుకున్న తర్వాతే స్టార్ట్ అయితే చేసుకోండి. ఇంకా రిమైనింగ్ ఏవైతే ఫ్యాషన్స్ అవి ఇవి అన్నీ ఉన్నాయో అంటే మార్కెటింగ్‌లో చాలా వరకు డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ శారీస్ ఉంటాయి. 40, 50 అని అంటారు. కానీ రియల్‌గా చెప్పాలంటే జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అంటే అసలు 40కి, 50కి, 60కి అయితే శారీస్ అయితే ఇవ్వరు. కాకపోతే ఏంటంటే మినిమమ్ మనకు అలా చెప్పడం కోసం మాత్రమే బిలో 100, 80, 90 అని చెప్పేసి చెప్తారు. కానీ అక్కడైతే ఏ క్వాలిటీలో అయినా ఎంత సాఫ్ట్ శారీస్ తీసుకోవాలన్నా మినిమమ్ 120 నుంచి అయితే స్టార్ట్ అవుతాయి. మనకు పడే ప్రైజే. ఎవరైతే చిన్నగా ఒక 5,000-10,000 5,000-10,000 ఇన్వెస్ట్‌మెంట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు మాత్రం అంత దూరం వెళ్లి అక్కడ పర్చేజ్ చేయాల్సిన అవసరం లేదు. మీ నియర్ బై ఎక్కడైతే మార్కెట్స్ ఉంటాయో అక్కడే హోల్‌సేల్ మార్కెట్స్ కూడా అవైలబుల్‌లో ఉంటాయి. సో, అలాంటి మార్కెట్స్‌లోనే వెళ్లి రీజనబుల్ ప్రైస్‌లో మీకు నచ్చిన క్వాంటిటీ కొంచెమైనా సరే తీసుకొని బిజినెస్ అయితే స్టార్ట్ చేయండి. ఆల్రెడీ బిజినెస్‌లో ఉన్నవాళ్ళు మీకు లోకల్ మార్కెట్ ఇంకా బెస్ట్ ప్రైస్ కావాలనుకుంటున్నారు. ఇంకా బిజినెస్ బాగా గ్రోత్ అవుతుంది. ఎక్కువ ఇన్వెస్ట్‌మెంట్ చేయాలనుకున్నట్లయితే అలా సూరత్‌కి అలా వెళ్లి ప్లాన్ చేసుకొని బాగా బల్క్‌లో అయితే క్వాంటిటీ తెచ్చుకోండి. కానీ అక్కడి నుంచి అయినా జీఎస్టీ బిల్స్ అవన్నీ కూడా అడుగుతారండి. సో, అవన్నీ కూడా క్లియర్ అండ్ కట్‌గా చేయాలి. కాకపోతే ఎవరినైతే వాళ్ళు ఇక్కడ తీసుకెళ్తున్నారు, అక్కడ తీసుకెళ్తున్నారు, బెస్ట్ ప్రైస్ ఇప్పిస్తాము అంటే మాత్రం తొందరగా నమ్మేసి మీరైతే మోసపోవద్దు. సో, ఇదంతా చూసారు కదండీ! మీకు హెల్ప్ అవుతుందన్న థాట్‌తో నేనైతే వీడియో చేయడం జరిగింది. ఆహ్, నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.